కరుడుగట్టిన అల్ ఖైదా లష్కరే తేబా ఉగ్ర సంస్థలకు చెందిన మాజీ ఉగ్రవాదులకు ఏకంగా అమెరికా అధ్యక్షుని సలహా సంఘంలో చోటు దక్కింది. వారిలో ఒకరు ఉగ్రవాదం సంబంధిత కేసులో దోషిగా జైలు శిక్ష అనుభవించి విడుదలైన ఇస్మాయిల్ రాయర్ కాగా, మరొకరు హమాస్ ముస్లిం బ్రదర్హుడ్లతో సంబంధాలున్న మాజీ ఉగ్రవాది షేక్ హంజా యూసుఫ్. వారిని రిలీజియస్ లిబర్టీ కమిషన్ ఆధ్వర్యంలో పనిచేసే అడ్వైజరీ బోర్డ్ ఆఫ్ లే లీడర్స్గా సభ్యులుగా ట్రంప్ సర్కార్ ఎంపిక చేసింది. వాళ్ళిద్దరూ అమెరికాలో ఇస్లామిక్ బోధనలో ప్రముఖులుగా మంచి పేరు తెచ్చుకున్నారని చెప్పుకొచ్చింది. కరుడుగట్టిన ఉగ్ర చరిత్ర ఉన్న మాజీలను సలహా సంఘంలోకి కూర్చోబెడతారా అని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ట్రంప్ రెండో హయాంలో అమెరికాలో నెలకొన్న అవ్యవస్థకు ఇది మరో నిదర్శనం అంటూ పలువురు మండిపడుతున్నారు. ఈ సలహా సంఘం మత స్వేచ్ఛ, మత విశ్వాసాలకు అనుగుణంగా విధాన నిర్ణయాల్లో అధ్యక్షుడికి సలహాలు ఇస్తుంది. ఇస్మాయిల్ అమెరికా జాతీయుడు. అసలు పేరు రాండల్ టోడ్ రాయర్. 1992లో ఇస్లాం స్వీకరించి ఇస్మాయిల్గా పేరు మార్చుకున్నాడు. లష్కరే తేబా, ఈజిప్ట్లోని ముస్లిం బ్రదర్హుడ్, వర్జీనియా జిహాద్ నెట్వర్క్, పాలస్తీన్లోని హమాస్ ఉగ్ర సంస్థతో సత్సంబంధాలున్నాయి. ప్రత్యేక ఉగ్ర శిక్షణ కోసం 2000లో పాక్ వెళ్ళాడు. అమెరికాపై యుద్ధం కోసం పలువురికి ఉగ్ర తర్ఫీదు ఇచ్చేలా ప్రణాళికలు చేశాడు. జమ్మూ కాశ్మీర్లో సైనిక స్థావరాలపై రాకెట్ ప్రోపెల్ గ్రెనేడ్ దాడికి సహచర ఉగ్రవాదికి శిక్షణ ఇచ్చాడు. అల్ ఖైదా, లష్కరేలకు సాయపడ్డ నేరానికి 2003లో ఇస్మాయిల్పై కేసు నమోదైంది. దోషిగా తేలటంతో 20 ఏళ్ల జైలు శిక్ష పడ్డా సత్ప్రవర్తన కారణంగా 2017లో విడుదలయ్యాడు. అమెరికాలోని రిలీజియస్ ఫ్రీడమ్ ఇన్స్టిట్యూట్లో డైరెక్టర్గా ఉన్నాడు. హంజా యూసుఫ్ అమెరికాలో తొలి ముస్లిం లిబరల్ ఆర్ట్స్ కాలేజ్ అయిన జెతూనా కాలేజ్ సహ వ్యవస్థాపకుడు. ఈ కాలేజ్లో షరియా చట్టాలను బోధిస్తారు. యూసుఫ్కు ముస్లిం బ్రదర్హుడ్, హమాస్లతో లింకులున్నట్టు తేలింది. వాటితో ఇప్పటికే సంబంధాలు కొనసాగిస్తున్నట్టు చెబుతారు. ఇతని బోధనలకు పలువురు ఉగ్రవాదులు ఆకర్షితులైనట్టు స్పష్టమైంది. అమెరికా జాత్యహంకార దేశం అంటూ వ్యాఖ్యలు చేశాడు. 1990s ఆ రోజు సెకల్లో న్యూయార్క్ బాంబు దాడుల కేసు నిందితుడు షేక్ ఒమర్ అబ్దుల్ రెహమాన్పై దర్యాప్తులో అమెరికా ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరించడం లేదని విమర్శలు గుప్పించాడు.